ఓం. నిన్న ఎక్కడి దాకా వచ్చావు? నిన్న ఎక్కడి దాకా వచ్చాం? ఆయుత సిద్ధంలో ఆ ప్రమాణానికి ఆయుత సిద్ధములు సమావేశం అని చెప్పి రేపు నేను డిస్కస్ చేస్తాను అని చెప్పారు గురుగారు మీరు. ఏదమ్మా? ఆయుత సిద్ధములు చదివి అంటే ఏమంటారు దాని ముందర కారిక అంటారు ఏమంటారు నాకు తెలియదు దాన్ని అది చదివి దాని ఆయుత సిద్ధి. ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చెప్తాను అని చెప్పారు. అవును సార్. ఆయుత సిద్ధి కాదమ్మా, ఆయుత సిద్ధి. ఆయుత సిద్ధములు. పర్లే పర్లే, తప్పేం లేదు. ఆయుత సిద్ధములు. ఓకే. ఉమగారు, ఆ గురుగారు. దీని ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు మన పాఠం? ఓకే. ఆవిడే పాఠం చెప్పాలి కదా, అందుకని. ఆ, శనివారం ఇవాళ కాదు, శనివారం. శనివారం నాడు ఆవిడ పాఠం చెప్పాల్సిన శనివారం. కాకపోతే ఇవాళ నాకు అసిస్టెంట్ గా ఎక్కడి దాకా ఏం చెప్పావని అడుగుతున్నా అంతే. ఆ, ఆయుష్. ఎక్కడ ప్రారంభం చేశాను తల్లి? అంటే ఫస్ట్ పదార్థాలు 16 అని చెప్పారు గురుగారు. ఆ అంటే అవి చూసి చెప్పగలమే కానీ చూడకుండా చెప్పలేము. చూసే చెప్పండి. ఇప్పుడు ఆపినవాడు చూడకుండా చెప్పనివాడు అన్నాడు. అంటే నిన్న చెప్పింది చెప్తున్నాను గురుగారు. ఓకే. తర్వాత ఉమ్, ఏమంటారు ఆ, అంటే ఆమ్, ఏ- చూడకుండా ప్రయత్నం చేయండి, చూసి చెప్తే తెలుస్తుంది. చూడకుండా ప్రయత్నం చేయండి, ఏమవుతుందో చూద్దాం కాసేపు. కష్టం గురుగారు, నిజంగానే కష్టం నాకు. ఏం పర్వాలేదు, చెప్పండి, ట్రై చేయండి. అట్లా ఒకసారి పైకి ఆకాశంలో చూడండి, కనపడుతుంది. అంటే నిజంగా తరుగా చదవలేదండి నేను. చదవమని ఎవరు అడిగారు? చెప్పమన్నా గానీ. ఫస్ట్ 3 ఇందాక చూశాను కాబట్టి ఇప్పుడు గుర్తున్నాయి అంతే, తర్వాత ఉమ్, ఏంటో నాకు తెలియదు. పోనీ. అదేంటి మొదట ఏం చెప్పారు? పదార్థాలు. ఈ ఐదు సిద్ధాలకి ముందు వరకు మధ్యలో మీకు గుర్తున్న 4 మాటలు చెప్పండి. ఏదైనా పర్లేదు, వరుస అక్కర్లే నాకు. ఓకే. ఆ, ఏం దేనైనా ఆ, అధ్యయనం చేయాలంటే ఈ ఈ ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూడు ఆ, విధాలుగా అంటే మ్, ఏమంటారు 3 విధాలుగా ఆ, చదవాలా చెప్పబడాలో. అవి ఏమి అంటే చెప్పండి. ఉద్దేశము, లక్షణము, పరీక్ష అని చెప్పారు. వెరీ గుడ్. ఉద్దేశము అప్పుడు అంటే ఏం డెఫినేషన్ చెప్పారంటే, అని చెప్పారు. అప్పుడు ఏమొస్తుందంటే ఆ వస్తువు యొక్క స్థితి తెలుస్తుంది, అంటే వస్తు సిద్ధి కలుగుతుంది. సిద్ధి అన్న నాకు అది వర్డ్ రైట్, రాదండి. పర్లేదు పర్లేదు, చెప్పండి. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, వెరీ గుడ్. ఇంకోటి, ఆ, ఈ ఉద్దేశము అంటే డెఫినేషన్ అని చెప్పారండి. పేరు మాట్లాడటం డెఫినేషన్ కాదు, లక్షణం అంటే డెఫినేషన్. అవును, ఉద్దేశము అంటే పేరు. అంతే. ఆ, ఉద్దేశం అంటే పేరు అని చెప్పారు. తర్వాత లక్షణము అంటే డెఫినేషన్ అన్నారా. ఓకే. పరీక్ష అంటే ఎగ్జామినేషన్. ఏమిటి ఎగ్జామినేషన్? అంటే ఆ, వాటి ఏమంటారు వాటి ధర్మాన్ని చెప్పటం అంటారా గురుగారు, నాకు తెలియదు గురుగారు. అదే లక్షణం. ఏం లేదు. మీరు చెబుతారు చూడండి, ఎట్లా చెబుతారో మీరు అందరూ గమనిస్తున్నారు, మీరు ఎంత బాగా చెబుతున్నారు. అయిపోయి లక్షణము చెప్పాము. ఇప్పుడు ఏంటి కావాలట? పరీక్ష అంటే ఏమిటి? ఆ, అంటే అది ఆ, లక్షణము అంటే డెఫినేషన్ కదా, అది సరిగ్గా దానికి సరిపోయిందో కాదో చెప్పటం అనేది పరీక్ష చేయటం పరీక్ష అంతే. వెరీ గుడ్. దేనిలో చూడాలా పరీక్ష? దేంట్లో చూడాలి? ఏ ఏ వస్తువు లక్షణం చెప్తున్నామో దాన్ని చూడాలంతే. అంతే. ఇప్పుడు మీకు రాదని ఎవడు చెప్పాడు? ఇది నిన్న మీరు చెప్పిందే గురుగారు, అది కూడా అవునండి. ఇప్పుడు నడుచుకుంటూనే వాళ్ళు చెప్పి చెప్పాలి ఇంకోళ్ళు కదా. ఎవరు? అది కాదు, సుధాగారనో ఇంకోళ్ళు ఎవరిని అడిగినా వాళ్ళు నేను చెప్పిందనే చెబుతారు. మీరు అదే చెప్పారు. ఇప్పుడు మీకు రాదని ఎందుకు అనుకుంటున్నారు? ఎంత బాగా చెప్పారు చూడండి. బాబోయ్. ధన్యవాదాలు గురు. మీరు చాలా ఎంకరేజింగ్, అది మటుకు నేను చెప్పగలను. రైట్. కానీ నేను ముందుకెళ్దాం ఇవాళ ఇంకా. అలాగే. అయుత సిద్ధములు అని దగ్గరకు వచ్చాం. అంటే ఏం చెప్పాము? అయుత సిద్ధాలు చెప్పడానికి ముందు ఏం చెప్పాము అంటే, కారణాలు 3 రకాలు అన్న. దాన్ని ఏమంటాం? కారణ త్రైవిధ్యం. కారణాలు 3 రకాలు. ఎవరైనా చెప్తారా ఈ 3 రకాల కారణాల పేర్లు? నేను చెప్తాను గురుగారు. చెప్పండి. సమవాయి కారణము ఉమ్. అంటే ఆ, అవి రెండు సెపరేట్ చేయలేనివి. ఉమ్, పేర్లు చెప్పండి, ముందు ముందు పేర్లు.
అసమవాయి కారణము అక్కడ నిమిత్త. నిమిత్త కారణం. వెరీ గుడ్. అయిపోయింది కదా. అయిపోయింది. సమవాయ అసమవాయ ఒక బ్లాక్ లో పెట్టుకోండి, నిమిత్త కారణాన్ని ఇంకో బ్లాక్ లో పెట్టుకోండి. నిమిత్త కారణము అనగానే ఆ వస్తువు తయారయ్యే వరకు ఉండే అవసరం ఉన్నవన్నీ నిమిత్తం అనుకోండి కాసేపు. అంతే గురు. అలా అనుకోండి కాసేపు. అంతే. శాస్త్రంలో ఏం చెబుతాడు? సమవాయి అసమవాయి కానివన్నీ మిగతావన్నీ నిమిత్తం అంటాడు. ఓకే. ఇక్కడ నిన్న చెబుతున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పా. ఏమిటది? 2 రకాల సంబంధాలు ఉంటాయని చెప్పారు. ఏమిటా సంబంధాలు? ఒకటి సంయోగ సంబంధము, ఇంకోటి వెరీ గుడ్. సమవాయ సంబంధం. అంతే అంతే. సమవాయ సంబంధము, సంయోగ సంబంధము. ఏమండి, మీకు బాగా ఒక్క ముక్కలో అర్థం కావాలనుకోండి, విడతీయలేనిది ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు అన్నది సమవాయ సంబంధం. ఇది అది రెండు డిఫరెంట్ ఎంటిటీస్ అయితే సంయోగ సంబంధం. ఓకే, ఓకేనా? అలాగే గురు. ఇప్పుడు నేను చూస్తున్నా. నేను దేన్ని చూస్తున్నా? ఒక కుండని చూస్తున్నా. అవునా? అండి. అంటే డైరెక్ట్ గా కొండను చూస్తున్నా. కొండకి నా కంటికి ఉన్న సంబంధం ఏమిటి అని ఒకటైతే, ఆ కొండకున్న రంగు ఇంకోటైతే, ఇట్లా రకరకాల సంబంధాలు వస్తాయి మనకి. ఈ సంబంధాలు చెప్పుకునేటప్పుడు మనం అవి చెప్పుకుందాం. ఇవి ప్రత్యక్ష ప్రమాణంలో 6 రకాలైన కాంటాక్ట్స్. సన్నికర్ష అంటే దగ్గరకుండే సంబంధం. అవేంటంటే షడ్విధ సన్నికర్షణలు వస్తే తర్వాత ప్రత్యక్ష ప్రమాణంలో వస్తుంది. దానికి ముందు తెలుసుకోవాల్సినవి ఏమిటి అంటే కారణాలు. ఏమిటా కారణాలు? సమవాయి కారణము, అసమవాయి కారణము, నిమిత్త కారణము అని 3 రకాలు. ఏమండి, సమవాయ సంబంధంతో ఉంటూ కార్యాన్ని పుట్టించే కారణం సమవాయి కారణం. అంటే ఏం లేదండి, చిన్న విషయం చెప్తా, మీకు బాగా అర్థం కావాలంటే చిన్న విషయం చెబుతా. కుండ ఉంది. కుండ కావాలి అంటే ఏం కావాలి? అంటే కర్ర కావాలంటే అవన్నీ చెబుతారు మీరు. అవన్నీ కాదురా నాయన, మట్టి కావాలి. బట్ట కావాలంటే దారాలు కావాలి. అవునా కాదా? కనుక దీన్ని అంటే ఇది లేకపోతే ఇది లేదు. బంగారపు నగ కావాలి, కంటె కావాలంటే బంగారం కావాలి. వాడెవడో అన్నట్ట, ఈ బంగారం గింగారం నాకు మన ఇద్దరు పనిచేసుకుందాం పట్టు అన్నట్ట. ఓ అదే హిందీ సినిమాలో వస్తుంది. కొడుక్కి తండ్రి మీద కోపం వస్తుంది. వచ్చి మనం పనిచేసుకుందాం బట్టు అంటాడు. ఏం పంచుకుందాం రా అంటాడు. ఇళ్ళు గిళ్ళు, చెప్పులు గిప్పులు, బంగారం గింగారం, ఇట్లా వరుసగా 10 లిస్టు చెబుతాడు కొడుకు. అట్లాగే నాన్న, నువ్వు పంచుకుందాం అంటే నేనెందుకు వద్దంట? ఇగో బంగారం నాది, గింగారం నీది, ఇల్లు నాది, గిల్లు నీది అని ఇట్లా చెప్తాడు వాడు తండ్రి. ఇప్పుడు ఏం మిగిలింది? వాడు చెప్పిన రెండింటిలో సమానంగా పనిచేశాడు తండ్రి. అంటే అర్థం ఏంటి? బంగారము లేకపోతే కంటె లేదు, మట్టి లేకపోతే కుండ లేదు. అవునా కదా? మనకు అర్థం కావటం కోసం శాస్త్రంలో ఈ 2 ఉదాహరణలు చెప్పే, ఇంకా చాలా ఉన్నామని చెప్పుకోవాలంటే. కనుక ఆవకాయ పెట్టాలంటే మామిడికాయ ముక్కలు ఉండాలండి. అది సమవాయ కారణం అనుకోండి కాసేపు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏమండి? సరే, అయితే ఈ సమవాయ అంటే ఇప్పుడు దీన్ని ఏమన్నాము? ఇది దీని కారణముగా, ఈ మట్టి కారణముగా కుండ అనే కార్యము పుట్టినది. ఈ కారణము కార్యం అనే పదాన్ని పట్టుకోండి మీరు, అంతే. మట్టి కారణముగా కార్యమైన కుండ పుట్టినది. దారము కారణముగా బట్ట అనే
కార్యము పుట్టినది. దీనిని ఏమంటారు? సమవాయి కారణము అంటారు. అంటే ఏంటి? తంతువుల యందు అంటే దారముల యందు బట్ట అంటే పటము సమవాయ సంబంధంతో ఉంటూ పుడుతున్నది. అంతేగాని ఈ తురి వేమ ఇవన్నీ కూడా నూలు కండె అటు ఇటు అందజేసే కండె ఇవన్నీ కూడా సమవాయ సంబంధంతో ఉండవు. అది కనుక ఇవన్నీ ఏమిటవుతాయి అంటే అప్పుడు వాటిని నిమిత్త కారణాలు అన్నారు. అంచేత సంబంధాలు ఎన్ని రకాలు అంటే సంయోగ సంబంధము, సమవాయ సంబంధము అని 2 రకాలుగా చెప్పారు సంబంధాలు. ఏమండి? ఈ రెండిట్లో కూడా అయుత సిద్ధ పదార్థమందలి సంబంధము. అయుత సిద్ధ పదార్థం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీకు పరీక్షల్లో ప్రశ్న వచ్చే తీరుతుంది. ఈ అయుత సిద్ధాల గురించి పరీక్షలో వచ్చే తీరుతుంది. జాగ్రత్తగా చదువుకోండి. ఇది బెదిరించడం కాదు, హెచ్చరించడం. రెండిటికి తేడా ఏమిటో. బెదిరించడానికి హెచ్చరించడానికి ఏమైనా తేడా ఉందంటారా? సరే, వీటిని సంబంధం అంట. వీటిని ఏమంటారు? అయుత సిద్ధాలతో ఉండేటటువంటి సంబంధాన్ని సమవాయ సంబంధం అంటారు. మిగిలినవి అంటే ఏమిటనాలి? అయుత సిద్ధములు కానటువంటివి. ఆ సంబంధాన్ని సంయోగ సంబంధము అంటారు. అంటే ఏమైంది ఇప్పుడు? ఈ తంతువులు, దారము, గుడ్డ, బట్ట ఇవేమన్నా అయుత సిద్ధములు కనుక వీటి సంబంధము సమవాయ సంబంధము. మగ్గము ఇట్లాంటివన్నీ అయుత సిద్ధాలు కావు కనుక ఆ సంబంధాలు సంయోగ సంబంధాలు అయింది. ఇప్పుడు అయుత సిద్ధాలంటే ఏమిటి? ఇప్పుడు మనం కేవలం సమవాయ గురించి మాట్లాడుతున్నారు, అది గమనించండి మీరు. కౌ పునః అయుత సిద్ధౌ యయోర్మధ్యే ఏకం అవినశ్యత్ అపరాశ్రితమేవ అవతిష్ఠతే తావయుత సిద్ధౌ తదుక్తం తావే వాయుత సిద్ధౌ ద్వౌ విజ్ఞాతవ్యౌ యయోః ద్వయోః అనస్యదేక అపరాశ్రితమేవావతిష్ఠతి యథా అవయవావయవి గుణాగుణినౌ క్రియాక్రియావంతౌ జాతి వ్యక్తి విశేష నిత్య ద్రవ్య చేతి అవయవాదయోః హి యథాక్రమం అవయవాద్యాశ్రితా ఏవ అవతిష్ఠन्ते అవినశ్యంతః వినశ్యదవస్థాస్తు అనాశ్రితా ఏవ తిష్టन्ते అవయవ్యాదయః యథా తంతునాశే సతి పటః యథా వా ఆశ్రయనాశే సతి గుణః వినశ్యతాతు వినాశకారణ సామగ్రి సాన్నిధ్యం. ఇది ఒక బ్లాక్ అన్నమాట. ఈ అయుత సిద్ధాల గురించి చెప్పే బ్లాక్ ఇది. ఏమంటున్నాడు? కౌ పునః అయుత సిద్ధౌ. అయుత సిద్ధాలంటే ఏమిటి అన్నట? రెండు వస్తువులలో ఒకటి నశించకుండా రెండవ దాన్ని ఆశ్రయించుకుని ఉంటుందో ఆ రెండు వస్తువులు అయుత సిద్ధాలు. అంటే ఆ రెండిట్లో ఒకటి నశించకుండా రెండవ దాన్ని ఆశ్రయించుకొని ఉన్నట్టయితే ఆ రెండు అయుత సిద్ధాలు అనబడతాయి. ఎట్లా? అవయవి. మీరున్నారు, చెయ్యి ఉంది. ఇది నా అవయవం అంటంగా. చేతిని, కన్ను ఒక అవయవమేగా. ఇవి దేన్ని ఆశ్రయించున్నాయి? ఈ అవయవిని ఆశ్రయించున్నాయి. అట్లాగే ఒక కుండ ఉంది.
ఒక లేకపోతే ఒక ఏదో ఒకటి ఉంది వస్తువు, నా చొక్కానే ఉంది, దీన్ని ఆశ్రయించి గ్రీన్ కలర్ ఉంది. ఈ బట్టకి, ఈ బట్ట అనే వస్తువుకి ఇక్కడ మళ్ళీ 3 పదాలు ప్రవేశపెడతా మీకు. ఏవైనా మొత్తం పదార్థాలని, ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నింటినీ పోగేస్తే 3 ముక్కలు చెప్పరా అంటే ద్రవ్యము, గుణము, క్రియ అంటాం. అయితే వస్తువు, లేకపోతే దాని లక్షణం గుణం, ఎర్ర రంగుది, పచ్చ రంగుది, నల్ల రంగుది, పొడుగుది, పొట్టిది, చల్లగా ఉంది, వేడిగా, ఇవేగా ఉన్నాయి. ఇప్పుడు ఒక గిన్నె ఉందనుకోండి, అది వేడిగా ఉండాలి లేదా చల్లగా ఉండాలి. ఈ వేడి కానీ చల్లదనం కానీ గిన్నె లేకుండా చెప్పగలరా? ఈ ఈ చొక్కాకి ఆకుపచ్చ రంగు ఉంది, ఈ చొక్కా లేకుండా ఆకుపచ్చ రంగు అని చెప్తారా? అంటే ఇక్కడ ద్రవ్యం ఏమిటి? వస్త్రం. వస్త్రం యొక్క ఆ ద్రవ్యానికి ఉన్న గుణం ఏమిటి? ఎర్ర రంగు, పచ్చ రంగు. అర్థమైందండి? సో ఇప్పుడు చొక్కాని ఏమని పిలుద్దాం? ఇప్పుడు దీన్ని, ఈ పచ్చ రంగుని గుణము అన్నారు. ఏమండి? డబ్బు గలవాడిని ఏమంటాం? ధనము గలవాడిని ఏమంటాం? ధనవంతుడు. ధనము గలవాడిని ఏమంటాం? ధని. బలము గలవాడిని ఏమంటాం? బలి. బలశాలి. బలి. బలి. గుణము గలవాడిని గుణి. గుణి. కనుక గుణము, గుణి అంటే ఏది గుణం, ఎవరు ఏటనమాట? దేనికైతే ఏ గుణము కలదో అది గుణి. అంతే కదా? కనుక ఇప్పుడు ఈ చొక్కా ఏమిటి? గుణియా గుణమా? గుణి. చొక్కా గుణి. ఆకుపచ్చ రంగు గుణము. ఇదొక లింకు. ఇవి రెండు ఇప్పుడు చెప్పేవన్నీ కూడా నేనున్నాను, నాకు చెయ్యి ఉంది, కాలుంది, ముక్కుంది, కనుక నేను అవయవి, నాకున్న ఇవన్నీ అవయవములు. ఇవి రెండు ఇన్సపరబుల్. అయుత సిద్ధాలంటే ఇన్సపరబుల్ సంబంధం. గుణము, గుణి. ఏమండి? తర్వాత మనుషులు అన్నాం అనుకోండి. మనుషుల్లో ఇదేంటి? మనుష్య జాతి అంటాం. ఆవు అంటే ఆవు జాతి. ఏమండి? బిందెలు, బిందెల జాతి. పువ్వులు, పుష్పాల జాతి. ఇవాళ క్లాసు బాగా చెప్పానని చెబుతుంది పిల్ల. థ్యాంక్ యూ. మళ్ళీ పెట్టండి, రేపు పెట్టండి అయితే మీరు ఎప్పుడన్నా మిగతా. ఇది ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? ఆవులు అంటే ఈ ఆవులు అన్నదాన్ని ఏమనాలి? జాతి అనాలి. మనుష్యులు అంటే జాతి, పూలు జాతి. ఓకే. ఈ జాతిలో అనంత కృష్ణ, సుధ గారు, ప్రభ గారు, అలివేలువంగ గారు, ఇంకెవరు, పద్మ గారు, వీళ్ళందరూ ఏమిటి? వ్యక్తి అంటాం. వ్యక్తి అంటే మనిషి అనుకోకండి. ఆవుల గుంపు జాతి అయితే అందులో ఒక ఆవు, మా ఇంట్లో ఉన్న ఆవు అంటే అది వ్యక్తి. మామిడికాయ చెట్టుకున్న కాయలు గుంపు ఒక జాతి అయితే, మామిడి జాతి అయితే అందులో ఒక కాయ వ్యక్తి. అంటే వ్యక్తి అంటే మనిషి కాదు, వన్ ఎలిమెంట్ ఆఫ్ ది గ్రూప్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. కనుక ఈ రెండిటికి, జాతికి వ్యక్తికి కూడా అయుత సిద్ధము అంటారు దాన్ని. సో అయుత సిద్ధం ఏమిటైంది? 1 అవయవ అవయవి, 2 గుణము గుణి, 2 క్రియా క్రియవత్తు. క్రియ దాని ఎఫెక్ట్. ఇక్కడ 3 అంశాలు చెప్పా కదా, ఫస్ట్ 3 చెప్పా కదా మీకు. ఏమేం చెప్పాను ఒకసారి చెప్పండి. మొదటిది ఏం చెప్పాను? అవయవ అవయవి. ఆగండి. దీన్ని ఏమన్నాము? ఇందాక మీకు 3 అంశాలు చెప్తానమ్మా, మొత్తం ఎలిమెంట్స్ అన్నిట్లో 3 చెప్పా. ఏమిటవి? ద్రవ్యము, గుణము, క్రియ అండి. క్రియ. ఇప్పుడు నేను అంటే ఒక ద్రవ్యాన్నేగా, అవునా కాదా? అవునండి. సో ద్రవ్యంలో ఒక ఉదాహరణ అంటే అవయవ అవయవి. ద్రవ్య గుణ,
గుణమునకు ఏం చెప్పాడు? గుణ గుణి చెప్పాడు. ఉమ్. మూడోది ఏంటి? క్రియ. క్రియ క్రియావత్తు. మూడు గుర్తుండిపోయినాయిగా. ఆ. మూడు గుర్తుండిపోయినాయిగా. సరే, ఇక తర్వాత దేనికైనా సంబంధం చేస్తే జాతి వ్యక్తి. ఉమ్. జాతి వ్యక్తి. విశేషము అని అంటే స్పెషల్లీ ఐడెంటిఫైయబుల్ క్వాలిటీ అమ్మ. అర్థమైందండి? విశేషము అంటే సపరేట్ గా ఐడెంటిఫైయబుల్ సపరేట్ క్యారెక్టరిస్టిక్ అని అంతే. నిత్య ద్రవ్యములు విశేష నిత్య ద్రవ్యములు అని అనుకోండి. ఐదోది. సో ఎన్ని ఐటమ్స్ ఉండాలి? 5 గుర్తు పెట్టుకోండి. ద్రవ్య గుణ కర్మ అన్నప్పుడు అవయవావయవి గుణగుణి క్రియా క్రియావత్తు. జాతి వ్యక్తి విశేషము నిత్య ద్రవ్యము. వీటిని అయుత సిద్ధములు అంటారు. వీటి మధ్యలో ఉండే సంబంధం ఏం సంబంధము? సమవాయ సంబంధం. సమవాయ సంబంధం. ఇప్పుడు ఒక కుండ ఉంది. కుండకి మట్టికి ఏం సంబంధము? సమవాయ. అంతే, సమవాయ సంబంధమే కదా. అవును. కుండకి మట్టికి ఉన్న సంబంధం సమవాయ సంబంధం. సమానం. కుండకున్న రంగుకి ఉన్న సంబంధం ఏం సంబంధం? గుణ సంబంధం. వెరీ గుడ్, శబాష్ శబాష్, చెప్పండి. గుణ సంబంధమేనండి గుణ కేవలం. సంబంధం. అంటే ఏమిటది? సమవాయ గుణ- సంబంధం. సమవాయ సంబంధం. సమవాయ సంబంధం. ఉమ్. అవునా కదా? అవునండి. అర్థమైందా కాలేదా? సార్ మళ్ళీ చెప్పండి గురుగారు. అది మళ్ళీ రంగుకి. చెప్పండి గురు మళ్ళీ చెప్పండి గురుగారు. కుండ, ఆ. మట్టి, ఉమ్. ఈ రెండిటికి సంబంధం ఏం సంబంధము? సమవాయ సంబంధం. సమవాయ సంబంధం. ఎందుకంటే ద్రవ్యము ద్రవ్యము ఉమ్. ద్రవ్యము ద్రవ్యము. ఇప్పుడు ఈ 3 మాటలతో వాడదాం కాసేపు ఆట. సరే. సరే, ఈ కుండకున్న నల్ల రంగు ఎర్ర రంగు ఉంది. దీనికి ఏం సంబంధం? గుణ గుణగుణి. సమవాయ సంబంధమే. సమవాయ సంబంధమే. ఓకే, ఉమ్. ఇంతవరకు క్లియరా? ఆ. మట్టికి కుండకి సమవాయ సంబంధం, కుండకి కుండ రంగుకి సమవాయ సంబంధం. ఇది అర్థమైందా? ఆ, అర్థమైంది. అది కనుక ఇక్కడికి సమవాయ సంబంధం అర్థమైంది. ఈ ఉదాహరణ గుర్తు పెట్టుకోండి మీరు పర్మనెంట్ గా. ఏది? మట్టి కుండ, కుండ రంగు. ఈ సీరియల్ గుర్తు పెట్టుకోండి. మట్టి నుంచి కుండ వచ్చింది, కుండ వచ్చిన తర్వాత దానికి ఒక రంగు వచ్చింది. రంగు ఎప్పుడు వచ్చింది? కుండ అయ్యాక. కుండ అయ్యాక అంటే ఒక లిప్త కాలమైన గ్యాప్ ఉంటుందిగా. ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి దాన్ని. సరే, ఇక్కడ చెప్పి అంటే ఏమిటంటే ఇవి ఎందుకుట అంటే స్వరూపము నశించకుండానే కలిగే అవయవాదులని ఆశ్రయించి ఉంటుంది. ఈ శరీరము ఈ చెయ్యిని ఆశ్రయించి ఉంటుంది. వినశ్య దశలో అంటే నష్టమైన దశలో ఈ అవయవి అనాశ్రితములై అంటే వినశ్య దశలో అంటే ఇది కూలిపోతుంది అనుకోండి. పోతున్నప్పుడు ఈ అవయవాలు దానికి లింకులు ఉండవు. ఇంకా ఎట్లా? ఆశ్రయమైన పటము నశించింది అనుకోండి. ఆశ్రయమైన పటము. ఇప్పుడు ఈ రంగు దేనికి ఉంటుందమ్మా? ఆ గుడ్డకేగా ఉండేది. ఆ గుడ్డలో ఉండే దారాలకే రంగు ఉండేది. కనుక ఈ రంగుకి ఆశ్రయం ఏమిటి? పటమే కదా. పటము. కనుక ఆశ్రయమైన పటము గనక నశిస్తే ఏమండి, ఈ రంగు ఏదైతే గుణం ఉందో అది కూడా నిరాశ్రితం అయిపోతుంది. అవునా కదా? కనుక అది వినశ్యతి, నశించిపోతుంది.
ఏమండి? అంటే అన్ని వినాశ కారణాలు ఎప్పుడు పోతాయి అంటే ఆ దాని కారణాలు పోతాయి. బట్ట నశిస్తే రంగు పోతుంది, కుండ పగిలిపోతే కుండ రంగు పోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇలా ఉన్నదాన్ని అంటారు. తర్వాత తంతుపటావపి అవయవ అవయవినౌ. ఇప్పుడు మనకి ఎన్ని చెప్పాడు పైన? 5 సంబంధాలు. 5 సంబంధం 5 చెప్పాడు. అందులో అవయవ అవయవ గురించి మాట్లాడుతున్నాడు. తంతు పటావపి. తంతు అంటే దారాలు, బట్ట, వీటికి అవయవ అవయవి సంబంధం ఉంది. ఏమండి? తంతువు, పటము, అవయవాలు సంబంధం. ఈ రెండిటి సంబంధాన్ని ఏం పేరు పెట్టాలి? సమవాయ. ఎందుకు? అయుత సిద్ధత్వాత్. ఇది అదుసిద్ధం అయింది కనుక. ఎక్కడైనా ఈ పంచమి విభక్తిలో వస్తే అయినది అందువలన అని చెప్పుకోవాలి. అయుత సిద్ధములైనందు వలన. తురీ పటయోస్తు. తురి అంటే అక్కడే, దానికి పటానికి బట్టకి యోస్తు న సమవాయ. ఎందుకుట? అయుత సిద్ధత్వ అభావాత్. నహి తురీ పటాశ్రితైవ అవతిష్టతే నాపి పటః తుర్యాశ్రితః అతస్తయోః సంబంధః సంయోగ ఏవ తదేవం తంతు సమవేత పటః. నాయనా, తంతువుకి బట్టకి అవయవ అవయవి సంబంధం ఉంది గనక దాని సంబంధము సమవాయ సంబంధం. ఎందుకు? అయుత సిద్ధములు కనుక. కానీ తురి, వేమ ఇత్యాదులకి పటానికి నా సమవాయ, సమవాయ కాదు. ఎందుకు అంటే మగ్గాలకి వీటికి అన్నమాట, కండెకి మగ్గాలకి వీటికి. ఎందుకు అంటే అయుత సిద్ధత్వ అభావాత్. అయుత సిద్ధములు కానందువల్ల వాటి మధ్య సమవాయ సంబంధము ఉండదు. అర్థమైందండి? మహోదయ, అయుత సిద్ధం అంటే ఒకటి నశిస్తే ఇంకొకటి నశిస్తుంది. అంతే. ఏమండి? కనుక దీన్ని సంయోగ సంబంధము అని మాత్రమే అంటాము. ఇక్కడ అంటే ఎక్కడ సమవాయ సంబంధముతో ఉంటూ అంటే కారణము నుంచి కార్యము ఉత్పన్నమవుతుందో అది సమవాయ కారణమమ్మా. దారములే లేకపోతే వస్త్రానికి వస్త్రం పుట్టదు. కనుక దారములు వస్త్రానికి సమవాయ కారణం, మిగతావి సమవాయ కారణాలు కావు. అయిపోయింది. ఇది దేనికి చెప్పాడు ఉదాహరణ? అవయవ అవయవికి చెప్పాడు. అవునా? ఇప్పుడు చెప్పింది అవయవ అవయవికి ఉదాహరణ. తర్వాత ఇంకోటి చూస్తాం. నను ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఇక్కడ. నను యదైవ ఘటాదయో జాయంతే. వాడు అంటున్నాడు చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మీకు ఒక మాట చెప్పా, గుర్తుందా? ఇప్పుడే కుండ పుట్టంగానే రంగు రాదు, ఒక లిప్త కాలం తర్వాత రంగు వస్తుంది. దాని గురించి చెబుతున్నాడు. నను యదైవ ఘటాదయో జాయంతే తదైవ. యథా కాదు, యదా. యదా అంటే ఎప్పుడు. ఎప్పుడైతే ఘటాదులు పుట్టాయో తదైవ అప్పుడే తద్గత రూపాదయ. దానికి ఒక రూపము, దానికి ఒక ఇత్యాదు రంగు, రుచి, వాసన అన్ని వస్తున్నాయి కదా. అతః సమాన కాలి, ఇక్కడ ఈ పదం పట్టుకోండి, సమాన కాలీనత్వాత్ గుణగుణినోహో సవ్యేతర విషాణవత్ కార్యకారణ భావ ఏవ నాస్తి
పౌర్వాపర్యాభావాత్ అతో న సమవాయ కారణం ఘటాదయః స్వగత రూపాదీనాం కారణ విశేషత్వాత్ సమవాయి కారణస్య అత్రోచ్యతే. ఇక్కడ చెప్తా వినవయ్యా. నా గుణగుణినో సమకాలీనం జన్మ. ఇది లెక్క, అండర్లైన్ చేసుకోండి ఈ మాటని. నా గుణగుణినో సమకాలీనం జన్మ, ఏకకాలంలో పుట్టట్లేదు. ఏంటిట? కింటు ద్రవ్యం ద్రవ్యం నిర్గుణమేవ ప్రథమ ఉత్పత్యతే పశ్చాత్, దాని తర్వాత తత్ సమవేతా గుణ ఉత్పత్యంతే. సమాన కాలోత్పత్తౌతు గుణగుణినో సమాన సామగ్రీకత్వాత్ భేదో న స్యాత్ కారణభేద నియతత్వాత్ కార్యభేదస్య. తస్మాత్ ప్రథమే క్షణే నిర్గుణ ఏవ ఘట ఉత్పద్యతే గుణేభ్యః పూర్వభావి ఇతి భవతి గుణానాం సమవాయి కారణం. తదా కారణభేదోపి అస్తి ఘటో హి ఘటం ప్రతి న కారణం ఏకస్యైవ పౌర్యాపర్యాభావాత్ నహి స ఏవ ఇతమేవ ప్రతిపూర్వభావి పశ్చాద్భావి చేతి స్వగుణాన్ ప్రతి తు పూర్వభావిత్వాత్ భవతి గుణానాం సమవాయి కారణం. జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు అది అర్థమైందా? ద్రవ్యము అవయవభావం అర్థమైంది కదా. అర్థమైంది. కుండ బట్ట గురించి చెప్పుకున్నాం, వాటికి ఉన్న సమవాయ కారణం. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు. ఎవరైనా ప్రశ్న వేస్తే ఈ శాస్త్రీయ పరిభాషలో దాన్ని ఏమంటారంటే పూర్వపక్షము చేయుట అంటారు. దానికి చెప్పే సమాధానాన్ని సిద్ధాంతము అంటారు. ఊరికి ఊరికే గుర్తు పెట్టుకోండి. మాట అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, అవి గుర్తు పెట్టుకుంటూ ఉండండి. పూర్వపక్షం ఏం చేస్తున్నాడు? ఘటాదులు పుట్టినప్పుడే ఇప్పుడు మట్టి పెట్టారమ్మా, ఇలా కుండ చేశారు. ఈ కుండ చేసిన వెంటనే దానికి ఒక ఆకారం వచ్చింది, అది గుణమే. అంటే కుండతో పాటే గుణము కూడా పుడుతున్నది కదా అని ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు కుండతో పాటే దాని రూపము, అది కూడా గుణము కాబట్టి గుణాదులు పుడుతున్నాయి కదా. కనుక గుణగుణిలకు గుణము గుణి అన్నవి కుడి ఎడమ కొమ్ములలాగా ఏకకాలంలోనే పుట్టినవి కదా. అంటే ఏమైందనమాట? కుండతో పాటే కుండ రూపము కూడా పుట్టింది గనక కుండ పుట్టిన తర్వాత గుణం పుట్టిందని అంటున్నామా మనం? అనకూడదు. రెండు కొమ్ముల్లాగా వెంట రెండు ఏకకాలంలో వస్తాయి. ఏకకాలములో రావటాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే పౌర్వాపర్యము అంటున్నాడు. అంటే ఏం లేదు, రెండు పదాలు చింపండి కాసేపు. పూర్వ అపర్వం. పూర్వము ముందు పుట్టినది, అపరము తర్వాత పుట్టినది. ముందు వెనకాలగా వచ్చినవి కాదు. పూర్వాపరాలు అంటే అందులో నుంచి వచ్చిందా? అంతే, దాని భావమే పౌర్వాపర్యం. కనుక నాయనా కుండ పుడుతున్నప్పుడే కుండ ఆకారం కూడా పుట్టింది కాబట్టి అది కుండ కుండ యొక్క ఆకారము గుణము, ఈ లేదా రంగు గుణము, ఈ రెండు ఏకకాలంలో పుట్టాయి. కనుక ఒకటి ముందు పుట్టింది దాని తర్వాత పుట్టింది అనటానికి కుదరదు. కనుక వీటి యందు సమవాయ కారణం ఉండదు అంటాడు. ఇది వాడి ప్రశ్న. ఇది సమాధానం అనుకోకండి, ఇది ప్రశ్న. అంచేత గుణమునకు గుణికి
కార్యకారణ భావము లేదు అని వాడు ఒక ప్రపోజల్ పెట్టాడు. దానికి సమాధానం చెబుతున్నాడు ఏమని, నాయనా గుణగుణులకు సమకాలీన జన్మ లేదు, అంటే పౌర్వాపర్యము లేకపోవుట అన్నది లేదు, పౌర్వాపర్యము ఉన్నది. ఎలా అంటే గుణి అంటే ద్రవ్యము. ఈ ద్రవ్య గుణ కర్మలని 3 పేర్లు కూడా గుర్తు పెట్టుకోండి అమ్మా మీరు, దీనికి చాలా అవసరం వస్తుంది. ఎక్కడ వాడినా వాడకపోయినా నేను చెబుతున్నాను, వీరు గుర్తు పెట్టుకోండి. ద్రవ్య గుణ కర్మలు, ఆ మాట గుర్తుపెట్టుకోండి. సరే, కూడా ఈ గుణి ఏమిటి? ద్రవ్యము. కుండ, మట్టి కుండ జారైంది, కుండకు రంగు ఉంది కదా, కుండకి మట్టికి ఒక కుండ అనగానే కుండకు ఒక ఆకారం కూడా ఉంది, రూపం కూడా ఉంది. కనుక ఈ ద్రవ్యము ముందు నిర్గుణముగా ఉంటుంది అని ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ అనమాట, అంటే సిద్ధాంతము. కనుక అంటే ద్రవ్య సమవేతములుగా గుణములు పుడతాయి. అంటే ముందు ఏది పుట్టాలి? ద్రవ్యం పుట్టాలి, తర్వాత గుణం పుట్టాలి. ఈ గుణములు ఏకకాలములో ఉద్భవిస్తే అప్పుడేమవుతుంది? వాటికి మళ్ళీ ఒకటి ముందు ఒకటి వెనక కాదు కాబట్టి సమవాయ సంబంధం రాదు అక్కడ. కనుక అందుకని ఏమంటాడు ఇక్కడ, మొదటి క్షణములో చాలా గుర్తించలేనంతటి తక్కువ కాలములో ఆ ఆ కుండ గాని ఆ వస్త్రము గాని నిర్గుణమే. ఉత్తర క్షణంలో దాని రూపం వస్తుంది. అంచేత ఏమైంది? పూర్వము పరము అని వచ్చింది. గుణి పూర్వమైనది, గుణము పరమైనది. అంచేత ఇక్కడ గుణగుణి వచ్చేసింది కదా. ఏకకాలంలో పుట్టలేదు కదా, భిన్న కాలంలో పుట్టాయి కదా, పూర్వము అపరము ఉంది కదా. కనుక వీటికి రెండిటికి కూడా పూర్వభావితము పశ్చాద్భావితము అని రెండుగా ఉన్నాయి కాబట్టి వీటికి గుణము, ఈ కుండకి దాని రూపాదులు అంటే గుణమునకు గుణి సమవాయ కారణం. అంటే వాడు వదిలిపెడతాడా? ఈ చెప్పిన అయిపోయింది ఏంటి? నన్వేవం సతి ప్రథమే క్షణే ఘటః అచాక్షుషః స్యాత్ అరూపీ ద్రవ్యత్వాత్ వాయువత్ తదేవ హి ద్రవ్యం చాక్షుషం యత్ మహత్వే సతి ఉద్భూత రూపవత్ అద్రవ్యం చ స్యాత్ గుణాశ్రయాభావ గుణాశ్రయో హి ద్రవ్యం ఇది ద్రవ్య లక్షణం. ద్రవ్యాని యొక్క లక్షణం ఏమిట్రా నాయన? గుణాశ్రయో హి ద్రవ్యం అని ద్రవ్యానికి లక్షణం చెప్పారు, అంగీకరించిన విషయం. కనుక ఇప్పుడు ఒక్కసారి ఆగండి. ఇక్కడ ఇంతకు ముందు చదువుకున్న భాగంలో వాడు ఏమన్నాడు? ఒక్కసారి చూడండి, ముందు భాగాన్ని చూడండి. నను యదైవ ఘటాదయో అని మొదలెట్టాడు కదా, ఆయన ఓ ప్రశ్న వేశాడు. ఎక్కడి దాకా అంటే కారణస్య సమవాయి కారణస్య వరకు ప్రశ్న. అప్పుడు ఏం చెప్తున్నాడు? అలాగదే ఉచ్యతే, చెబుతా విను అని చెప్పి వాడు సమాధానం చెప్పాడు. ఇది ఒక పూర్వపక్షము సమాధానం అయింది. ఇప్పుడు కింద చూడండి ఒకసారి. నను ఏవం సతి అని మొదలెట్టి ఇది ద్రవ్య లక్షణం అనే వరకు ఒక ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఈయన ఏం చెబుతున్నాడు? సత్యం అన్నాడు. అంటే నాయన నువ్వు చెప్పింది నిజమే, ఆ ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పింది నిజమే. ప్రథమే క్షణే ఘటో యది చక్షుషా న దృశ్యతే తదా కానో హాని నహి సగుణోత్పత్తి పక్షేపి నిమేషావసరే ఘటో గృహ్యతే తేన వ్యవస్థితమేతత్ నిర్గుణ ఏవ ప్రథమం ఘట ఉత్పద్యతే.
ద్వితీయాది క్షణేషు చక్షుషా గృహ్యతే నచ ప్రథమే క్షణే గుణాశ్రయత్వాభావాత్ ద్రవ్యత్వాపత్తి సమవాయ కారణం ద్రవ్యమితి ద్రవ్యలక్షణ యోగాత్ యోగ్యతయా గుణాశ్రయత్వాత్ యోగ్యతా చ గుణానాం అత్యంతాభావ భావః. నువ్వు అలా అన్నావు బానే ఉంది కానీ ప్రథమ క్షణంలో గనక ఘటము రూపం లేనిది నిరూపి అయింది అనుకోండి, రూపాది గుణాలు లేనిది అనే సిద్ధాంతాన్ని అంగీకరించటం చేత రూపము లేని, ఎట్లా వాయువులాగా. గాలికి రూపం ఉందండి, కానీ గాలి ద్రవ్యమేగా, అనుభవంలోకి వస్తోందిగా. ఎండాకాలంలో వేడిగా తగులుతుంది, చలికాలంలో చలిగా తగులుతుంది, మామూలు కాలంలో హాయిగా ఉంటుంది. అట్లా వాయువులాగా ఘటము కూడా, అంటే కుండ కూడా అరూపి ద్రవ్యం అవటం వలన, ఇప్పుడు మట్టి ముద్ద పెట్టాడమ్మా, ఆ మట్టిని కొండగా చేయడానికి ముందు ఒక భావన ఉందిగా మనకి మనసులో. ఇలా పొడుగ్గా చేయాలి, ఇలా లావుగా చేయాలి, ఇలా కొండలా చేయాలి, ఇది అనుకున్నాడుగా. ఇక్కడ అరూపి ద్రవ్యం అవటం వలన ఘటము కళ్ళకి కనిపించనది, అగుపించనిది కావాల్సి వస్తుంది. అంచేత ఉత్పన్నమైన రూపంతో కూడిన ద్రవ్యమే, అంటే బాగా రూపం షేపు చేసుకున్న ద్రవ్యమే కంటికి కనపడుతుంది. అందుకు కంటికి కనపడని రూపము లేనటువంటి ద్రవ్యము కంటికి కనపడదు కనుక. సరే, రెండో ఇదేంటంటే ఆద్య క్షణములో, అంటే మొట్టమొదటి క్షణములో ఘటానికి గుణములు ఆశ్రయము కావు కనుక అది ఏమిటవుతుంది, అది ద్రవ్యము కాకుండా పోతుంది. ద్రవ్యము అది గుణీయ అవుతుంది. ఎందుకంటే గుణములకు ఆశ్రయమైనదే ద్రవ్యము. గుణములకి దేనికి గుణాలు దేన్ని ఆశ్రయించి ఉంటాయి? ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఆవు ఉంటేనే కొమ్ములు ఉంటాయి, తెలుపు రంగు ఉంటుంది. నేనుంటేనే నా కాళ్ళు చేతులు ఉంటాయి. నేను ఎర్రగా ఉంటాను, తెల్లగా ఉంటాను. నేను చొక్కా గ్రీన్ గా ఉంటుంది. ఇవన్నీ ముందు ద్రవ్యం ఉంటేనే గుణం ఉంటుంది. కనుక ప్రథమ క్షణంలో అంటే ద్రవ్యము దృష్టిగోచరము కానిచో, అంటే కంటికి కనపడనిచో మాకు కలిగిన నష్టం ఏం లేదు. ఎందుకంటే సగుణోత్పత్తి జరగటానికి, అంటే గుణములతో కూడిన ఘటము కనపడటానికి ఈ ఘటన అవసరం లేదు. అంటే ఏంటనమాట, మనకి ప్రథమ క్షణములో ఘటము గుణములు లేకుండానే ఉంటుంది. ఉత్తర క్షణములు అంటే రెండో క్షణము నుంచి దానికి రూపాది గుణాలతో ఆపాదించబడుతుంది. అంటే ఏమైంది, ముందు పూర్వము తర్వాత అపరము అయింది, నిర్గుణము సగుణము అయిందనమాట. అంచేత ఇక్కడ కూడా ముందు వెనకాలు ఉన్నాయి కాబట్టి వీటికి సమవాయక గుణగుణి సంబంధం ఉంటుంది. గుణాశ్రయం ద్రవ్యం అన్నాడు కాబట్టి ద్రవ్య లక్షణానికి కూడా ఆద్య క్షణంలో వచ్చిన ఘటము అందులో సమన్వయం చేసుకోవచ్చు. ఉత్తర క్షణంలో రెండో క్షణం నుంచి దానికి గుణములు ఆపాదించవచ్చు. ఇప్పటిదాకా ఏమేమి చెప్పాడండి నాయన? సమవాయ కారణం అంటే ఇగో అయుత సిద్ధాలు, ఇవి కానటువంటివన్నీ కూడా నిమిత్త కారణాలు అని చెప్పాడు. అవునా కదా? మరి మీరు కారణాలు ఎన్నిరా నాయన అంటే 3 అని చెప్పారు. ఇప్పుడేమో 2 చెప్పారా? ఒక సమవాయ కారణము, ఒక నిమిత్త కారణం చెప్పారా? మరి అసమవాయ కారణం అంటే ఏమిటండి? అన్న ఇప్పుడు సమవాయ కారణాన్ని చెప్పేశాడు. తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలి? అసమవాయ కారణాన్ని చెప్పాలి. ఓపిక ఉందా వినేందుకు 10 నిమిషాలు, లేకపోతే రేపు చెప్పుకుందామా? చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పండి. ఓకే. అసమవాయ కారణం. అసమవాయ కారణం తదుచ్యతే ఏంటంటే యత్ సమవాయ కారణ ప్రత్యాసన్నం అవధృత సామర్థ్యం
అసమవాయి కారణం. ఈ వాక్యాన్ని అండర్లైన్ చెయ్యండి. యత్ సమవాయ కారణ ప్రత్యాసన్నం అవధృత సామర్థ్యం తద్ అసమవాయి కారణం. ఇప్పుడు ఒక బట్ట తయారు చేయాలంటే ఏం కావాలని చెప్పాము? తంతువు కావాలని చెప్పి కావాలి. అంచేత నేను ఏం చేస్తానంటే మీకు ఒక 200 కిలోల తంతువులు తెచ్చి మీ ముందు పెట్టి ఇది బట్ట అంటే మీరు ఒప్పుకుంటారా? కాదు. కాదు. కాదు కదా. కనుక ఏం చేయాలి? ఈ తంతులు ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఇట్లా పెట్టుకుంటూ పోయి మళ్ళీ ఇట్లా అడ్డంగా పెట్టుకుంటూ పోతే ఆ ఆకారంతో ఏర్పడినటువంటిది బట్ట అవుతుంది. అంతే కదా. అంచేత యథా తంతు సంయోగ పటస్య అసమవాయి కారణం. తంతువులు ఒకదానికి ఒకటి కలిసి ఉండుట అనే లక్షణం ఏదైతే ఉందో అది వస్త్రానికి అసమవాయి కారణం. యథా తంతు సంయోగస్య గుణస్య పట సమవాయి కారణేషు తంతుషు గుణిషు సమత్వేతత్వేన సమవాయ కారణే ప్రత్యాసన్నత్వాత్ అనన్యథా సిద్ధ నియత పూర్వ భావిత్వేన పటం ప్రతి కారణత్వాచ్చ ఏవం తంతురూప పటరూపస్య అసమవాయి కారణం. అనగానే ఒక డౌట్ వచ్చింది. నను పటరూపస్య పటః సమవాయి కారణం తేన తద్గతస్యైవ కస్యచిత్ ధర్మస్య పటరూపం ప్రతి అసమవాయి కారణముచితం తస్యైవ సమవాయ కారణ ప్రత్యాసన్నత్వాత్ నతు తంతురూపస్య తస్య సమవాయ కారణ సత్యభావాత్. ఇప్పుడు అసమవాయ కారణానికి లక్షణం చెబుతున్నాడండి. అసమవాయ కారణం అంటే ఏమీ లేదండి. ఇప్పుడు బట్ట తయారు చేయాలి. మనకేం కావాలనుకున్నాం? తంతువులు కావాలనుకున్నాం. తంతువులు లేని బట్ట ఉందా? ఉండదు. ఉండదు. కనుక ఇప్పుడు ఈ దారానికి ఒకదానికి ఒకటి పక్కన పెట్టటము అన్నదానికి బట్టకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. 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 ఇది ఒకదాని పక్కన ఒకటి పెట్టటము అన్నది ఈ దారముల ఒకదాని ఒకటి సంయోగంలో పెట్టుట అన్నది సమవాయి కారణమైన ద్రవ్యంతో కారణంతో కలిసి ఉండటమేక. ఏమండి? అంటే అర్థం ఏమిటి? సమవాయి కారణములో ఉంటూ కార్యము పుట్టించటంలో నిశ్చయమైన సామర్థ్యము అంటే కారణాన్ని కలిగి ఉన్న కారణము అసమవాయి కారణము. అంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చూడండి. సమవాయ కారణానికి ఏవేమిటి సమవాయ కారణాలని చెప్పాడు? తంతు పటము. సరే, ఒక రూల్ చెప్పాడు ముందు. అయుత సిద్ధములు. అయుత సిద్ధములు సమవాయ కారణం కలిగి ఉంటాయని చెప్పాడు కదా. అయుత సిద్ధములు సమవాయ కారణం కలిగి ఉంటాయి. అంటే తంతువులు పటము సమవాయ కారణంతో ఇది ఆపండి అక్కడికి. అంటే అవయవి అనే సంబంధంతో సమవాయ కారణంతో ఉన్నాయి. ఇప్పుడు ఒకదాని పక్కన ఒకటి పెట్టుట అన్నది అయుత సిద్ధంగా చెప్పట్లేగా. లేదు. ఈ రెండు దారపు పోగులు పక్క పక్కన పెట్టడం అన్నది దీనికి ఏమైనా అవయవి సంబంధం ఉందా? గుణము గుణి సంబంధం ఉందా? జాతి వ్యక్తి సంబంధం ఉందా? కార్యము కార్యవంతత్వము శక్తి ఉందా? ఏం లేదు. అంటే ఇది సమవాయ కారణం కాదు. ఇది సమవాయ కారణం కాదు కదా. రెండు దారాలు పక్క పక్క పెట్టడం అనేది, రెండు దారాలు పక్క పక్కన పెట్టడం అనేది సమవాయ కారణమా? చెప్పండి ముందు. కారణం కాదు. కానీ ఇలా పెట్టి తీరితేనే బట్ట అవుతుంది కదా.
ఈ మాట అర్థమైందా? అర్థమైంది. అక్కడ అవయవ అవయవి సంబంధము నియతముగా ఉంటుందా ఉండదా? ఉంది. సమవాయి కారణంలో ఉన్నప్పటికీ సమవాయి కారణంలో సంబంధము అన్యథా అయుత సిద్ధము నియతముగా ఉంటుంది. ఉమ్, అది అయుత సిద్ధము నియతముగా కూడా ఉండి తీరాలి. లేకపోతే తాళ్ళైతే పట్టలేదు కదా, ఉమ్, మట్టిలో అయితే కొండలేదు కదా. ఉమ్. కనుక ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన లేకపోతే, ఇవి రెండు పక్క పక్కన లేకపోతే బట్ట తయారవుతుందా? అవ్వదు. అవ్వదు. కానీ ఈ రెండు దారములు ఒకదానికి ఒక రెండు దారం ముక్కల్ని పక్కన పెడితే వీటికి అయుత సిద్ధాలు అవుతాయా? కావు. కావు. కనుక అనన్యథా సిద్ధములైనవి కానీ నియతముగా ఉండి తీరాలి. ఉమ్, అయుత సిద్ధము నియతముగా ఉండుట సమవాయి. అయుత సిద్ధము కాకపోయినా నియతముగా ఉండేది అసమవాయి. అంతే సింపుల్. అంటే నియతముగా ఉండడం కామన్. నియతంగా కూడా లేకపోతే నిమిత్త కారణం. ఓ అవును కరెక్ట్. అంతే. చేత తంతు సంయోగము, ఒకదానికొకటి కనెక్టింగ్ థ్రెడ్స్, ఈ దారాలు ఒకదానితోటి పరస్పరంగా కలిసి ఉండటం ఉందే, ఇగో ఇది వస్త్రానికి అసమవాయి కారణం. ఏమండి? ఉమ్. ఒక తంతువుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తంతు సంయోగం, సంయోగ సంబంధం. సమయోగ సంబంధం రాసుకోండి. అది సరే. ఈ సమవాయం అంటే వస్త్ర సమవాయి కారణమునందు, అంటే వస్త్రమునకు సమవాయి కారణముగా ఉండేటటువంటి దానిలో అనన్యథా సిద్ధమైనటువంటి నియతపూర్వకమైన భావితత్వం ఉంది కనుక, అయిన కారణ లక్షణం ఉంది కనుక అది అసమవాయి కారణం అన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటది అంటే, ఈ వస్త్ర రూపాన్ని గురించి, వస్త్రము సమవాయి కారణం కనుక ఆ వస్త్రంతోనే ఉంటూ వస్త్ర రూపమును గురించి ఏదో ఒక ధర్మము అసమవాయి కారణం అవ్వచ్చు కదా అంటాడేమో. ఎలా అంటే, వస్త్రంలో ఉన్న ధర్మమే అంటే సమవాయ కారణంతో ఉంటూ కానీ తంతు రూపము కాదు. అంచేత వస్త్ర రూపము యొక్క సమవాయి కారణము వస్త్రమునందు ఉండటం లేదు అని వాడు పూర్వపక్షం చేస్తున్నాడు. అలా కాదురా నాయన, వస్త్ర రూపానికి, వస్త్ర రూపం అంటే షేప్ అన్నమాట, రూపము. సమవాయి కారణం ఏమిటి అంటే వస్త్రమే. సమవాయి కారణమైన వస్త్రానికి తంతువులందు అంటే తంతు రూపమునందు కూడా ఒక రకమైన సంబంధం చేత సమవాయి కారణం అవుతుంది. అంటే సమవాయి కారణములో ఉన్న ధర్మమునకు పరంపర అంటే ఏది, పరము 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 పరంపర, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అంటే పరంపర. సమవాయ కారణం ఉన్నట్లుగా అంగీకరించి వస్త్ర రూపానికి తంతు రూపానికి అసమవాయి కారణము అని చెబుతున్నాడు. వస్త్ర రూపానికి షేప్, రంగు, తంతు రూపానికి మళ్ళీ ఈ రెండిటికి కూడా అసమవాయ కారణము అని చెప్పాడు. ఇట్లా ఇది 2 సార్లు చదివితే మీకు అర్థమవుతామా, పెద్ద కష్టం ఏమీ పడక్కర్లే. ఇక్కడికి అసమవాయ కారణం వరకు చెప్పుకున్నాం. నిమిత్త కారణం రేపు చెప్పుకున్నాం, వాళ్ళకి చెప్పుకునే ఓపిక లేదు.